రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు బజార్ గాంధీ చౌక్ ఏరియాలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ప్రజలతో ముచ్చటిస్తూ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచార నిమిత్తం రైతు బజార్లోకి వెళ్లినప్పుడు అక్కడ రైతులు కొన్ని సమస్యలను విన్నవించుకున్నారని, మౌలిక సదుపాయాలైన తాగునీరు, నీడను ఏర్పాటు చేయాలన్నారు. వాటి పరిష్కార నిమిత్తమై స్థానికులు మున్సిపల్ చైర్మన్తో మాట్లాడి 24 గంటల్లో వారి సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన వస్తుందని, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదన్నారు. ఇప్పుడు సిరిసిల్ల మానేరు వాగులో నీళ్లు లేవని, 1 నెల పెన్షన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు రాలేదని తెలిపారాయన. తప్పకుండా మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. తల్లి చెప్పింది ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి, రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన సౌలత్ ఉందో దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి. ఉన్నది సరిపోవడం లేదు, ఉన్నది అనుకూలంగా లేదు, బయట కూర్చోవాల్సి వస్తున్నది. కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి, దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి చెప్పి ఈరోజు రేపటి లోపల 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మంచినీళ్ళ సౌలత్ కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు 1 నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట, మాకు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగా రాలేదు అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ లో మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం నాకైతే